ప్రైజ్ రా దేవుని నామాన్ని మహింకలను కాక మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ దినమందు సోషల్ మీడియాలో అనేకమైన రకాల వార్తలు స్ప్రెడ్ అవుతున్న వార్తల్లో నిన్న దినమందు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను. ఆ రీల్లో ఒక బ్రదర్ ఏం చెప్తున్నారంటే మద్యం తాగడం తప్పు కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మద్యం తాగేది తప్పు కాదు, ఏదైనా సరే లిమిట్లో ఉన్నంత వరకు ఏదైనా చేయొచ్చు అన్నట్లుగా చెప్తున్నారు. ఒక దైవజనుడు అతను మాట్లాడిన దాన్ని ఖండిస్తే దాన్ని ఏమని చెప్తున్నా అంటే మీరంతా పాపము అని భయపెట్టే రకము. అలా కాదు, దేవుడు వాక్యం చెప్తోంది ఏదైనా తాగొచ్చు, కానీ తాగినంత వరకు మత్తుగా ఉండొచ్చు, కానీ ఆ మత్తులో ఉండొచ్చు, కానీ దాన్ని అలవాటు చేసుకోకూడదు అన్నట్టుగా అతను మాట్లాడుతున్నాడు. ఇది పూర్తిగా బైబిల్కి వ్యతిరేకంగా నాకు కనిపించింది. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు, మన ఆరోగ్యాన్ని పాడు చేసేదాన్ని ఎప్పుడూ కూడా ముట్టకూడదని, మద్యపానం చేయకూడదని కూడా సొలొమోనుకి తన తల్లి రాసిన సామెతలో కూడా మనకు కనిపిస్తుంది. మద్యపానివై ఉండకము అని కూడా కనిపిస్తుంది. యేసుప్రభు తాగలేదా, అతని శిష్యులు తాగలేదా అంటే అది మద్యము కాదు, ద్రాక్షారసం. దాన్ని పులియబెట్టిన ద్వారా చేసేదాన్ని మద్యం అంటారు. కాబట్టి ఆ బ్రదర్ గారు చెప్పింది అయితే ఖచ్చితంగా తప్పు. బైబిల్ గ్రంథం ఖచ్చితంగా పాపాన్ని పాపం అని చెప్తుంది, పాపం చేయొద్దని చెప్తుంది. కాబట్టి అలాంటి వార్తలు విని మోసపోకుండా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.